మొన్న కుజగ్రహం గురించి చెప్తే, బ్రో మరి కుజదోషం అని చెప్పేసి కూడా జనాల్ని ఎందుకు సైకలాజికల్ గా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఒక బ్రదర్ అడిగాడు. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు అది నిజమా కాదా అని చెప్పేదానికన్నా ముందు దానికి బేసిక్స్ ఎక్కడ ఉన్నాయో మనం వెళ్దాం. ఇప్పుడు మనకు మ్యారేజ్ విషయంలోనే ఎక్కువ ఇది వస్తుంది. దాంట్లో మనం ఏం చెప్తామంటే ఎంహెచ్సి అనేది ఒకటి క్యాలిక్యులేట్ చేసుకుంటారు, మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ అని చెప్పేసి. అంటే మన డిఎన్ఏ అదే జెనెటిక్స్ ప్రొఫైల్ ఎట్లున్నది, బ్లడ్ ప్రొఫైల్ ఎట్లున్నది, ఇట్లాంటివి కొన్ని చెక్ చేసుకున్న తర్వాత ఫర్దర్ గా మ్యారేజ్ కి చెక్ చేస్తారు. మన సాంప్రదాయం ప్రకారం కొన్ని పాయింట్స్ స్ట్రక్చర్ వేస్తారు. దాంట్లో వేసే పాయింట్స్ లోపట వర్ణ, అవశ్య, తార, యోని ఇలా నాడీ కూటములు కూడా ఉంటాయి. ఈ నాడీ కూటమి లోపట వాత, కఫ, పిత్త వీటి గురించి చెప్తారు. ఇప్పుడు దీనికి చెప్పాలి అంటే మనకు 7 చక్రాలు ఉంటాయి అంటారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ. సో ఇప్పుడు ఈ 7 చక్రాలు అనగానే ఏదో ఒక బొమ్మ గీసేసి దీనికి ఒక ఫ్లవర్ లాగా పెట్టి అందులో అక్షరం పెడితే అదేం కాదు. శాస్త్రం చాలా గొప్పగా చెప్పింది. అసలు మన బిహేవియర్, మన లోపట వచ్చే చేంజెస్ అన్ని కూడా మనమైతే బిలీవ్ చేస్తాం కదా, మన లోపట వచ్చే హార్మోన్స్ వాటిని డిసైడ్ చేస్తాయని. మరి ఈ 7 చక్రాలు అంటే ఏమనుకున్నారు భయ్యా? ఉట్టిగా ఆడేదో బొమ్మ గీసి ఉంటుంది అనుకున్నారా? 7 చక్రాలు నీ లోపట ఉండే మేజర్ ఎండోక్రైన్ గ్లాండ్స్. మూలాధార చక్రం, అడ్రినల్ గ్లాండ్స్, వెన్నుముక కింద ఉంటది మూలాధార చక్రం. అడ్రినల్ గ్లాండ్స్ అవి ఏం చేస్తాయి భయ్యా? నీ లోపల ఉన్న అగ్రెషన్ ని, ఎమోషన్ ని, నువ్వు ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో ఎలా రెస్పాండ్ అవుతావు, ఫైట్ చేస్తావా, పారిపోతావా. నెక్స్ట్ స్వాదిష్టాన చక్రం, రిప్రొడక్టివ్ గ్లాండ్స్. మనం పునరుత్పత్తి, టెస్టోస్టిరాన్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఈస్ట్రోజోన్లు అవన్నీ. అదే కదా మన నెక్స్ట్ జనరేషన్ కు ఉండేది కూడా. నెక్స్ట్ మణిపూరక చక్రం, నీ ప్యాన్క్రియాస్, మన కంప్లీట్ డైజెషన్ సిస్టమ్, అదే క్లోమ గ్రంథులు అంటారు. మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ అన్ని ఏది కంట్రోల్ చేస్తుంది భయ్య? మనకున్న ఎనర్జీ, గట్ పవర్ ఇవన్నీ ఏది డిసైడ్ చేస్తుంది భయ్య? నెక్స్ట్ వచ్చేసి అనాహత చక్రం, థైమస్ గ్లాండ్, టీ సెల్స్. నీ కంప్లీట్ లవ్, ఎమోషన్, హార్ట్, లంగ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? అనాహత చక్రం దగ్గరే కదా. శుద్ధ చక్రం అక్కడే ఉంటది భయ్య, థైరాయిడ్ ఉంటది కదా. నెక్స్ట్ ఆజ్ఞా చక్రం, పిచ్యుటరీ గ్లాండ్, ది మాస్టర్ గ్లాండ్. అదేం చేస్తుంది? మిగతా అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది కదా. ఫైనల్ గా సహస్రార చక్రం, పీనియల్ గ్లాండ్. అదే కదా నీకు మొత్తం కంప్లీట్ గా ఇప్పుడు నువ్వు నీ మెలటోనిన్ లెవెల్స్ ని కంట్రోల్ చేసేది, నీ స్లీప్ సైకిల్స్ ని చూపెట్టేది. స్లీప్ సైకిల్లోనే కదా మనం చెప్పింది మన బ్రెయిన్ ఇవన్నీ యాక్టివేట్ అయ్యేది, జ్ఞానం విజ్ఞానం విశ్వం నుంచి వచ్చేది. అందుకే గురువులు ఆశీర్వదించినప్పుడు ఎక్కడి నుంచి పెడతారు? సో 7 చక్రాలు అనేటివి జస్ట్ చక్రాలు కాదు బ్రో, సైన్స్, బియాండ్ సైన్స్.